11వ రోజు నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకోవడానికి వడివడిగా సాగుతూ ఉన్నాడు. మనకు ఎన్టీఆర్ మార్గ్ వైపు చూస్తే కూడా అటు రూట్ అంతా కూడా కంప్లీట్గా గణనాథులతో నిండిపోయిన ట్రైన్స్ దగ్గర అంతా కూడా హడావిడి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వివిధ రూపాల్లో మనకి ఈ వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ మండపాల్లో ప్రతిష్ఠించి 11 రోజుల పాటు పూజలు అందించిన తర్వాత ఈ వినాయకులని దగ్గరలోని పాండ్స్ అంటే ఎక్కడికక్కడ శివారు ప్రాంతాల్లో కూడా పాండ్స్ ఏర్పాటు చేశారు. అట్లాగే చెరువుల్ని కూడా కొంత ఆధునీకరించారు కాబట్టి వాటిలో ఉన్న ఇదంతా తీసేశారు కాబట్టి వాటర్ అంతా క్లియర్గా ఉన్న చోట అయితే పెద్ద పెద్ద చెరువుల్లో అయితే నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. 3 అడుగుల కన్నా కింద అంటే తక్కువగా ఉన్న గణనాథులను అయితే అక్కడికక్కడే పాండ్స్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేయడానికి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేసి ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని నిన్న రాత్రి వరకు లక్షలాదిగా ఇటు 9 రోజుల పూజలు అందుకున్న గణనాథులంతా కూడా నిమజ్జనం చేసుకున్నారు. ఇవాళ మరిన్ని వినాయకులు కూడా ఇక్కడ నిమజ్జనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఒకప్పుడు హైదరాబాద్ వినాయకుడు అంటే పేపర్లో చూసుకోవడమో టీవీలో చూసుకోవడమో సరిపోయేది. కానీ ప్రత్యక్షంగా గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కల్లారా వీక్షించడానికి వేలాది